ఇరాన్ దాడులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. నిన్నటి నుంచి గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దాడుల కారణంగా చాలా వరకు నష్టమైతే జరిగింది కదా. అయితే దీనిపైన అమెరికా ప్రభుత్వం అయితే కనుక కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది ఒక ప్రకటన. డొనాల్డ్ ట్రంప్ తెలియజేసిన సమాచారం మేరకు ఈ ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ అయినటువంటి అయతోల్లా అలీ ఖమేనీ 86 సంవత్సరాల వయసు కలిగినటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన వీళ్ళ యొక్క దాడులు ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన ధృవీకరించారు. అయితే దీనిపైన ఇరాన్కి సంబంధించినటువంటి మీడియా కొంత ఆలస్యంగా కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన తెలియజేసింది. ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా నిర్వహించినటువంటి దాడుల్లో టెహరాన్లో ఈ ఇరాన్కి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అయతొల్లా అలీ ఖమేనీ ఆయన యొక్క భవనం పూర్తిగా ధ్వంసమైనట్లు, ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. సో దీంతో ఈ యుద్ధ వాతావరణానికి అయితే తెరపడినట్లే మనం భావించాలి. ఈ దాడిలో ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే ఇరాన్కి సంబంధించినటువంటి సైనికాధ్యక్షుడు వీళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయిన రాత్రి మనం చెప్పుకోవడం జరిగింది. సో మొత్తం ఏంటంటే ఇరాన్ అధ్యక్షుడు ప్రాణాలు కోల్పోవడంతో నెక్స్ట్ ఎవరు ఇరాన్ అధ్యక్షుడు అనే దానిపైన ఉత్కంఠ అయితే నెలకొని ఉంది ప్రస్తుతానికి. సో మొత్తం ఏంటంటే ఇరాన్ అధ్యక్షుడు ప్రాణాలు కోల్పోవడంతో ప్రస్తుతానికి యుద్ధ వాతావరణానికి తెరపడినట్లే మనం చెప్పుకోవాలి. అలాగే కువైట్లో నిన్న సాయంత్రం జరిగినటువంటి డ్రోన్ దాడి ఏదైతే ఉందో ఆ దాడి కారణంగా పాక్షికంగా ఎయిర్పోర్ట్ అయితే దెబ్బతిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించినటువంటి మరమ్మతుల కార్యక్రమం అనేటువంటిది ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించారు. చాలా వేగంగా పనులు ప్రారంభిస్తున్నారు. ఇవాళే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలు ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఇవాళ ఎయిర్పోర్ట్లో నుంచి విమానాలు బయలుదేరడానికి అలాగే రాకపోకలు సాగించడానికి అయితే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు నేను తెలియజేస్తాను. అలాగే ఇవాళ మనకు అందినటువంటి ఇంకొక సమాచారం ఏంటంటే దుబాయ్ మరియు బహ్రెయిన్ ఈ 2 చోట్ల కూడా ఇరాన్ చేసినటువంటి దాడుల్లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక దాడి అయితే జరిగింది. అందులో ఒక 4 వ్యక్తులకు తీవ్రమైన గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. అలాగే బహ్రెయిన్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డ్రోన్ దాడి జరిగినట్లు తెలియజేస్తున్నారు. అక్కడ కూడా ఆస్తి నష్టం జరిగినట్లు తెలియజేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇంతవరకు జరిగినటువంటివి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇరాన్కి సంబంధించిన అధ్యక్షుడు అయితే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక మీడియా అయితే ఇరాన్కి సంబంధించిన మీడియా తెలియజేసింది. సో ఈ యుద్ధ వాతావరణం ఇంతటితోటి ముగిసినట్లే మనం చెప్పుకోవాలి. ఇకపైన ఏదైనా సరే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు నేను ఎప్పటికప్పుడు సమాచారం అయితే అందిస్తాను.